నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఒక్కరోజే రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేయిస్తున్నామని వివరించారు. మిగిలిన ఇళ్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. చిన్న మండలం దేవగుడిపల్లిలో గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 3 లక్షల గృహాలను వర్చువల్ గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 17 నెలల్లో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. మీరు ఒకసారి ఆలోచిస్తే వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా, దేశంలో ఎక్కడా చెయ్యని రోజున ప్రతి ఆడబిడ్డకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన పార్టీ, ఇచ్చిన వ్యక్తి నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది ఆ డబ్బులు కట్టలేక గ్యాస్ వాడకుండా కట్టెలు పొయ్యకపోతే ఇది కరెక్ట్గా లేదని మళ్ళీ ఈరోజు మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను. అదే సూపర్ 6 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య, దీన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన మంచినీళ్లు తాగడానికి ఇవ్వాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకుంటే అది కూడా వాడుకోలేదు. కడాన పులివెందలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. తొందరలోనే పులివెందలకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. కేంద్రాన్ని కూడా గంగా కావేరి అనుసంధానం కావాలి. అదైతే ఈ దేశంలో కరువు అనే మాట ఉండదు. గోదావరి, కృష్ణ ఇప్పటికే అనుసంధానం చేశాం. పెన్నా నది తీసుకొస్తాం, అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తాం. ఇది జరగాలంటే మొదటి ఫేజ్లో ఈ సంవత్సరమే ఏదైతే నల్లమల సాగర్ ఉంది, అది కూడా వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తాయి. ప్రకాశం జిల్లాలో అప్పటి వరకు తీసుకురావాలని దానికి కూడా ప్రణాళికలు తయారు చేశాం. నేను ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నా. మీకెక్కడా తాగడానికి నీళ్లు కొరత ఉండకూడదని, వ్యవసాయానికి నీటి ఎద్దడి లేకుండా చేయాలని, వాతావరణం మెరుగుపడాలని నేను ఒక ఉద్యమంగా ఆలోచిస్తున్నా. ఎప్పుడో పెద్దవాళ్లు కట్టిన చెరువులు నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. ఆ చెరువులన్నీ నీళ్లు నింపుకోగలిగితే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది. వాటర్ సెక్యూరిటీ ఇస్తా, మీరు కూడా సహకరించి. భారతదేశం త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది. దేశాన్ని $30 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ విజన్. ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిఐఐ సదరన్ రీజియన్ విట్ ఏపీ సంయుక్తంగా అమరావతిలో నిర్వహించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ 2025కి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ డిగ్రీలతో పాటు నైపుణ్యాలపై యువత దృష్టి సారించాలని తెలిపారు. స్కిల్ అంతరాలని భర్తీ చేసేందుకు ఏపీలో నైపుణ్య గణన అవసరమని, $1 ట్రిలియన్ పెట్టుబడులే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని చెప్పుకొచ్చారు. And that's again coming to Visakhapatnam, our data city. So that's a testimony of how we have attracted global investments. Even if you look at solar manufacturing, out of the top 10 manufacturers in India, 5 of them are setting up their manufacturing plants in Andhra Pradesh. This is in the Rayalaseema part of Andhra Pradesh. BPCL is investing about 1 lakh crore in refinery. NTPC is investing about 1.65 lakh crores building a green hydrogen hub again south of Visakhapatnam. So each of these investments, though we're talking about the investment quantum, for me it is a number of jobs it creates, and that is what is very, very important for me and of course all of us sitting here, and that's the promise that we have made. The Partnership Summit, the theme is quite clear from Andhra's perspective, which is companies driven by speed choose Andhra Pradesh. Across sectors, we have seen that the investment quantum is substantially increasing. Even homegrown companies are investing, even medium-sized companies are investing north of 1,000 crores in capital expansion, new location. Even a 6 months delay, even a 3 month delay, even a month delay
changes their entire business plan. In some cases, it makes it unviable. So speed is the most important thing that is driving investments today here in Andhra Pradesh. That's why companies like TCS, Cognizant, and few more have chosen Andhra Pradesh given the negative sentiment in the sector, because that is the speed that we have delivered. And if you look at it, it's not just in IT. We have extended across blue collar jobs, so manufacturing is core to us. Hospitality is also very, very important. We are one of the very first states to recognize tourism as an industry and give it that status. And the target given by our Honorable Chief Minister is to create 50,000 rooms over the next 3.5 years. We have finished 1.5 year of a term. So far we have signed about 8,500 keys. The rest we will... వెలిగొండ ప్రాజెక్టుని 2026 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. వెలిగొండ ప్రాజెక్టుని మంత్రి నిమ్మల సందర్శించారు. మోందా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ జంట సొరంగాల్లో డీ వాటరింగ్ పనుల్ని ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన టర్నల్ డీ వాటరింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి కాకపోవడంతో అధికారులు ఏజెన్సీలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు హాజరు కాని వ్యార్ఓలకు మెమోలు జారీ చేయాలని తహసీల్దార్కి మంత్రి సూచించారు. సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఈ రోజు ఆ యొక్క ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ అదే విధంగా రివ్యూకి రావడం జరిగింది. మొంతా తుఫాను దాటికి ఫీడర్ కెనాల్ కి 3 చోట్ల గండ్లు పడడం, ఆ గండ్లు పడినటువంటి నీరంతా కూడా బ్యాక్ కి ఏదైతే వెలిగొండ టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 జంట సొరంగాల్లో 9 కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్ కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి రోజులు అవుతూ ఉన్నాయి, కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్ సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో, కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. సందర్భంగా అధికారులకు ఏజెన్సీలు కూడా చెప్పడం జరిగింది. 26 కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే కాదు, దానికి అధికారులు ఏజెన్సీలు కూడా దాన్ని టార్గెట్ని పూర్తి చేసే విధంగా మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి. బాధ్యత అయితేటువంటి ప్రభుత్వం, జవాబుదారీ ప్రభుత్వం, ఒక మాట ఇస్తే మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి ప్రభుత్వం. అందుకు అనుగుణంగా ఏ అధికారైనా ఏ ఏజెన్సీ అయినా సరే ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా పని చేయాలి. అట్లా పని చేయకపోతే చర్యలు తీవ్రంగా తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ యొక్క జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకుని, ఈ జిల్లా ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలని పటిష్ట కార్యాచరణతో విజయవంతం చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారుల్ని ఆదేశించారు. తిరుచానూరు ఆస్థాన మండపంలో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్, టిటిడి జేఈఓ, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచమి తీర్థం నాదు దాదాపు 75,000 మందికి అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే పుష్కర్ణిలో దాదాపు 16-17,000 మంది ఒకేసారి స్నానం చేసే విధంగా అవకాశం ఉంది. కాబట్టి 24వ తేదీ సాయంత్రం నుంచి కూడా భక్తులు రావడం ప్రారంభిస్తారు. కాబట్టి 4 హోల్డింగ్ ఏరియాస్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ హోల్డింగ్ ఏరియాస్లో కూడా ఏమో హోల్డింగ్ ఏరియాస్, అది కాకుండా టెంపుల్ బయట కొంచెం టెంపరీ హోల్డింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం కెపాసిటీ దాదాపు 25,000 మంది కావాల్సిన హోల్డింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం. మెడికల్ కాలేజీల పేరుతో వైకాపా కొత్త నాటకం ఆడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విమర్శించారు. కేంద్ర నిధులు 1,550 కోట్లు తప్ప వైకాపా ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదని దుయ్యపట్టారు. జగన్ హయాంలో 5 ఏళ్లలో కేవలం 18% కళాశాలల నిర్మాణాలే జరిగాయని తెలిపారు. జగన్ మోడల్ అంటే ఆలస్యం, చంద్రబాబు మోడల్ అంటే సూపర్ ఫాస్ట్ అని వ్యాఖ్యానించారు. కేవలం 2 ఏళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేసేందుకే పీపీపీ మోడల్ అని జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. 5 ఏళ్ల పాలనలో 1 రూపాయి ఖర్చు పెట్టలేదు మెడికల్ కాలేజీలకి. ఈరోజు కోటి సంతకాల పేరుతోటి ప్రజల్ని మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజల అమాయకులు కాదు, మీ మాయ మాటలకు మోసపోరు. ఒక్క అవకాశం అంటే ప్రజలు మోసపోయారు, కానీ ప్రతిసారి మోసపోరు అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క కాలేజీ కూడా 100% కంప్లీట్గా పూర్తయిన కాలేజీ ఒక్క కాలేజీ లేదు, సంపూర్ణంగా పూర్తయింది.
పులివెందులతో సహా ఫౌండేషన్ల దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితి అనేక కాలేజీలు. కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు 1550 కోట్లు మీరు ఖర్చు పెట్టారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టలేదంటే మీకు మెడికల్ కాలేజీల మీద వైద్యం మీద ఏమాత్రం మీకు ఆసక్తి ఉందా? ఈరోజు మళ్ళీ కోటి సంతకాలు ఎందుకు? మా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఫౌండేషన్ల దగ్గర ఆగిపోయిన మెడికల్ కాలేజ్ దగ్గర సెల్ఫీలు తీసి పెట్టారు. ఇంకా మీకు సిగ్గులేదా? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? ఏ విధంగా మీరు ధర్నాలు చేస్తారు? ఏ విధంగా నిరసన పత్రాలు ఇస్తారు? మీకు అసలు హక్కు ఉందా? ఈ సదస్సు ద్వారా, విశాఖపట్నంలో జరిగేటువంటి సదస్సు ద్వారా వచ్చేటువంటి పెట్టుబడులు భగ్నం చేయాలని ఈ కుట్రలు. ఈ రాష్ట్రం బాగుంటాం, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి కుట్రలన్నిటికీ తెరదీస్తూ ఉంటారు. జగన్ పాలన అంటే దోపిడీ పాలన, చంద్రబాబు గారి పాలన అంటే విజనరీ పాలన. ఎన్డీఏ ప్రభుత్వం విద్య వైద్యానికి పెద్దపీట వేసింది. అందుకే నిధులు కూడా విద్యకి వైద్యానికి గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. అందుకోసమే ఈరోజు ప్రజలకి మంచి విద్యను అందించాలి, మంచి వైద్యాన్ని అందించాలనేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఈ సంవత్సరంలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. దాతల ఆలోచనలకు అనుగుణంగా ధర్మకర్తల మండలి కమిటీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతను గత వైసీపీ ప్రభుత్వం దిగజార్చిందని మండిపడ్డారు. గుంటూరు రైల్పేట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా వేదాంతం శ్రీనివాస శర్మతో పాటు మరొక 7 సభ్యులు బుధవారం ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హాజరయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నూతన ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో దేవస్థానం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భక్తులకి మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్థానిక కార్పొరేటర్ పోతురాజు, సమత, చంద్రశేఖర్, చిట్టాబత్తిని చిట్టిబాబు, సనక్కాయల ఉమాశంకర్, కనకల్ల సత్యం, ఈరంటి వరప్రసాద్, కొత్తూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అలాగే చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఈ ఆంజనేయ స్వామి గారి దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం ఎంతో చరిత్ర కలిగినటువంటి దేవస్థానం. ఈరోజు నూతనంగా కమిటీని ఏర్పాటు చేసి దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఈరోజు నూతనంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వేదాంత శ్రీనివాస వర్మ గారు నిత్యం పూజలో ఉంటూ ప్రతి ఒక్కరూ కూడా సేవ చేయాలనే తలంపుతో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. తను ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా సాటి వారికి తోడ్పడాలి, వాళ్ళందరికీ కూడా సహకరించాలని తన కార్యక్రమాల్లో నిత్య కార్యక్రమాల్లో ఇదొక కార్యక్రమంగా పెట్టుకొని దేవుని సేవ కోసం నిరంతరం శ్రమించేటువంటి శ్రీనివాస శర్మ గారిని ఈరోజు ఈ దేవస్థాన కమిటీకి చైర్మన్ చేసుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. అలాగే మిగతా సభ్యులు కూడా ఎంతో మంచి ఆలోచనతో ఈరోజు ఈ గుడికి సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ముందుగా ఈ గుడికి సంబంధించి మా కార్పొరేటర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గతంలో మీ అందరూ కూడా ఇక్కడ పెద్దలు చిట్టిబాబు గారు చెప్పినట్టు ఇటు ఒక గుడి ఉందనేటువంటి విషయం స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది మాత్రమే తెలిసినటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోడ్డు వేయాలన్నా ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ అనేక మంది అనవసరమైనటువంటి విషయాలు ఇక్కడ రాత్రిపూట తాగడం ఇటువంటి జరుగుతూ ఉన్నాయని పదే పదే చెప్పి ఈ రోడ్డు శాంక్షన్ చేసే వరకు కూడా నిరంతరం వెంటబడి స్వామి గారి చైర్మన్ గా నియమించడానికి సంసిద్ధంగా మా మిత్రులు, మా అభిమానులు, మేము చాలా అభిమానంగా పిలిచే మా ఎమ్మెల్యే సాబ్ నజీర్ అహ్మద్ గారికి, డిప్యూటీ మేయర్ షకీలా గారికి, కార్పొరేటర్ గారికి, చిట్టుబాబు గారికి చాలా క్లోజ్గా ఉంది. మెయిన్గా ఈ గుడి కొంచెం మా ఫ్యామిలీతో కూడా కొంచెం రిలేటెడ్గా ఉంది. మా ముత్తాత గారు ఈ గుడికి కొంచెం సహాయం చేశారు. తర్వాత ఈ గుడి గురించి 2 విషయాలు మీకు చెప్పాలి. అంటే అందరూ అడుగుతారు, డాక్టర్ మీరు ఏ గుడికి వెళ్తారని. మా అమ్మ తన ప్రాక్టీస్ మొదలైనప్పటి నుంచి ఇదే గుడికి వచ్చింది. మెయిన్గా తన ప్రాక్టీస్ చూసుకొని ఇంటికి ఫోన్ చేసేది, ఇవాళ మంగళవారం మనకి ఆకు పూజ ఉందని. అప్పుడు పూజారి గారి తండ్రి వారు ఉండేవాళ్ళు. 7:45 స్టార్ట్ అయ్యేది, 8:15 వరకు ఖచ్చితంగా
అట్లా చేతులు వణుకుతూ కూడా అట్లానే ప్లేట్ పట్టుకొని ఆకు పూజ చేసిన రోజులు ఇప్పటికీ నేను మర్చిపోలేను. చిన్నప్పుడు ఏ అల్లరి పని చేసినా సరే సైకిల్ వేసుకొని వచ్చేసేసి ముందు స్వామివారి దగ్గర నిలబడి, నాయనా ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు అని వెంటనే చెప్తే అలానే ఆయన మరణించి ఇలా మంచి భవిష్యత్తు ఇచ్చారు. ఈరోజు డాక్టర్ శనక్కేల ఉమాశంకర్ గారు మరియు డాక్టర్ శనక్కేల రాజకుమారి గారి వివాహ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం సందర్భంగా వారి హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో కళాభారతి అందుల ఆశ్రమ పాఠశాలలో అంధ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది అంతా పాల్గొని విద్యార్థులతో మమేకమయ్యారు. భోజన అనంతరం పిల్లలతో మాట్లాడి వారి ప్రతిభను తెలుసుకుని వారికి అవసరమైన పుస్తకాలు, పండ్లు మరియు తినుబండారాలని అందజేశారు. డాక్టర్ ఉమాశంకర్ గారు మాట్లాడుతూ వివాహ వార్షికోత్సవాన్ని ఈ విధంగా సేవా కార్యక్రమంగా జరుపుకోవటం మనసుకి ఎంతో తృప్తినిచ్చింది. ఇలాంటి చిన్న సేవలు సమాజంలో పరోపకార భావనను పెంచుతాయి. శనక్కేల రాజకుమారి గారు కూడా మాట్లాడుతూ ఈ ప్రత్యేకమైన రోజున అంధ విద్యార్థులతో గడపటం జీవితంలో గుర్తుండిపోయే అనుభూతి. వారి నవ్వులు, ఆత్మవిశ్వాసం మాకు ప్రేరణ అని తెలిపారు. నిజంగా మీరు లైఫ్లో ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారో ఒకళ్ళిద్దరు, ఎందుకంటే ఈ మెసేజ్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లాలన్న కోరిక, మేడం గారి కోరిక కూడా. సో మీరు ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారు, మీకు ఏం చేస్తే మీ లైఫ్ అందరితో పాటు మీరు ఎట్లా ఇంటిగ్రేట్ అయ్యి మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది అని మీకు ఎలా అనిపిస్తుందో ఒకరిద్దరు చెప్పినా పర్వాలేదు, లేదు సార్ మేము చెప్పలేమో రాసిచ్చినా సరే మీ యొక్క రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, మనందరికీ పైన మోడీ గారు ఉన్నారు, ఆయన కూడా వికసిత్ భారత్ అంటే అందరం కలిసి మనం ముందుకెళ్ళాలి, మిమ్మల్ని వదిలేయకూడదు, మీరు వెనకబడ్డారని ఫీలింగ్ మీకు రాకుండా మనలాంటి వాళ్ళకు కూడా మీకు అంటే మేము ఏదో చేయాలనుకుంటాం, అది మీకు ఉపయోగపడతలేదో పర్సనల్గా మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు ఏదైతే ఉపయోగం అనుకుంటున్నారో, మీ లైఫ్కి ఏదైతే ఉపయోగపడే ఉన్నాయో వాటి గురించి ఎవరైనా ఒక్కళ్ళు చెప్తారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదలకు భరోసా ఇచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబేనని కితాబిచ్చారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని స్పష్టం చేశారు. జగనన్న కాలనీలు అధ్వానంగా మారి నిరుపయోగంగా ఉన్నాయని ఆరోపించారు. ఇక్కడ నివసించడానికి ప్రజలు ఇష్టపడటం లేదని చెప్పారు. బుధవారం నూతనంగా PMAY పథకంలో భాగంగా మంజూరైన ఇళ్లకు 53వ వార్డు శారదా కాలనీలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఇల్లు నిర్మాణం కోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి వివరించారు. 2029 నాటికి రాష్ట్రంలో అందరికీ ఇళ్లే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యంగా పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంలో 2014-17లో చాలామంది పేదవాళ్ళకి సొంత ఇళ్ళు కావాలనేటువంటి ఆలోచనతో పెద్దలు ముఖ్యమంత్రి గారు ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇళ్లకు ఆ రోజు శంకుస్థాపన చేసి ఇల్లు కట్టించినటువంటి పరిస్థితులు. కానీ గత ప్రభుత్వంలో ఇల్లు వద్దు, ఈ ఊళ్ళు కడతామని చెప్పి జగనన్న కాలనీ పేరుతో ప్లాట్లు అని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ అవి ఎక్కడ కూడా పొలాల్లాగా మారి ఎక్కడ నీళ్లు కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైన్స్ కానీ, వీధి దీపాలు కానీ, కనీస సౌకర్యాలు లేక ఇప్పటికీ అనేక మంది ఇల్లు వచ్చినట్టు వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చారు, కానీ వాళ్ళు కట్టుకునేటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు తిరిగి ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏదైతే టిట్కో గృహాలు మీ అందరికీ కూడా తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లేదు, మన నగరంలోనే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలోనే అడవి తక్కెలపాడులో దాదాపు 3,700 ఇళ్ళు, అలాగే దాసరిపాలెంలో కూడా 3,700 ఇళ్ళు, అంటే 7,400 ఇళ్ళు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఇల్లు. 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఎక్కడ కూడా గృహప్రవేశాలు చేసేటువంటి అవకాశం లేక వాటినన్నింటిని కూడా పక్కన పడేసినటువంటి పరిస్థితులు. దాని తర్వాత ఎన్నికల ముందుకు వచ్చినప్పుడు అందరికీ హడావుడిగా కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి జగనన్న కాలనీలో ఈ రోజు కూడా చూస్తే అక్కడ ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా నిర్మించినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత యుద్ధ ప్రాతిపాదికన ఈ 18 నెలల కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు
పేదవాడు ఏదైతే ఇల్లు కావాలనుకునేటువంటి ప్రతి పేదవాడికి కూడా నగరాల్లో 2 సెంట్లు 3 సెంట్లు అలాగే 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చేటువంటి ఆలోచన చేసి ఈరోజు పెద్ద ఎత్తున సొంత ఇల్లు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనేటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు దాదాపు 3 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, నగరాల్లో ఒక చిన్న అద్దె ఇంట్లో ఉండాలంటే ఎన్ని అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి ఉందో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 15-20 వేలు సంపాదించేటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఒక 2 పిల్లలతో ఒక కుటుంబం ఉండాలంటే కనీసం 4-5 వేలు అద్దె కట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులను గమనించినటువంటి ఒక హృదయం కలిగినటువంటి నాయకుడిగా అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో డెమోక్రటిక్ సోషలిస్ట్ గా విజయ బావుట ఎగురవేసి ప్రపంచంలో మార్పుకి నాంది పలికి ప్రత్యామ్నాయ మార్గాన్ని జోహ్రాన్ మాబ్దాని చూపెట్టారని శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరులోని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో న్యూయార్క్ మెహర్ జోహ్రాన్ మాబ్దాని విజయంపై విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. జోహ్రాన్ మాబ్దాని విజయం ఆర్థిక అసమానతలపై, జీవన వ్యయ సంక్షేమంపై విజయంగా అభివర్ణించారు. ట్రంప్ పాలన పట్ల విసిగి వేసారిన న్యూయార్క్ ఓటర్లు జోహ్రాన్ మాబ్దాని విజయం వైపు మొగ్గారని తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత అడిషనల్ ఎస్పీ కేవీ చలపతిరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ నేత వల్లూరి సదాశివరావు, బత్తుల కోటేశ్వరరావు, సదాశివన్, అలా అనంతరామయ్య, కొల్లి రంగారెడ్డి, నరేంద్ర, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంపద పెరిగింది, సంపద పెరుగుతూ ఉంటుంది, కానీ ఆదాయ వ్యత్యాసాలు విపరీతంగా పెరిగినాయి, ఆర్థిక వ్యత్యాసాలు విపరీతంగా పెరిగినాయి. మనం ఇక్కడి నుంచి ఏమనుకుంటున్నాం, అమెరికా అంటే అంతా ధనికులే, అమెరికా అంటే ఒకడు 6 కార్లు ఉన్నాడు 7 కార్లు ఉన్నాడు అని అనుకుంటున్నాం. కానీ మనం గుర్తించాల్సింది ఎక్కడ జోహ్రాన్ సక్సెస్ అయ్యాడు. జోహ్రాన్ సక్సెస్ మొత్తానికి కారణం ఏంటంటే, ఇతర ఫ్యాక్టర్స్ అలా పెట్టాడు. కారణం ఏంటంటే అతను ఒక ఎకనామిక్ ఎజెండా నిర్దిష్టంగా తీసుకున్నాడు. మెయిన్ పాయింట్ ఒక ఎకనామిక్ అతను చూశాడు తన చుట్టూ న్యూయార్క్లో జరుగుతున్నది అన్నా కూడా. సాధారణ ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారో గమనించాడు. గమనించి ఒక ఎకనామిక్ ఎజెండా తీసుకుని కొన్ని స్లోగన్లు చెప్పాడు ఆయన. ఏమిటి ఆ ఎకనామిక్ ఎజెండాలో ఏం చెప్పాడు? గృహ నిర్మాణం, ఇళ్ల అద్దెల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు, నేను వస్తే గృహ నిర్మాణానికి సంబంధించి కొన్ని చేస్తాను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రవాణాకు సంబంధించి కొన్ని చేస్తాను, ఉద్యోగాలకు సంబంధించి కొన్ని సృష్టించడానికి చేస్తాను. పేర్లు గుర్తులేవు కానీ చాలా పాలస్తీనాను సమర్థించే వాళ్ళు, ఇజ్రాయెల్ను ఈ కేసు మీద వ్యతిరేకించేవాళ్ళు, అదే కాకుండా సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, పేదల పట్ల పోరాడేవాళ్ళు, వీళ్ళందరి తరఫున నిలిచి ఎన్నికల్లో పోటీ పడుతున్న స్థానిక రాజకీయ నాయకుల తరఫున ప్రచారం చేశాడు. అప్పుడే ఆయనకు ప్రచార సరళి అబ్బింది, ప్రచార కళ అబ్బింది. ఇంకా ఇప్పుడు కూడా ఈ ప్రచారంలో ఆయన ఏం చేశాడంటే అన్ని భాషల్లోనూ చిన్న చిన్న లఘు చిత్రాలను ప్రదర్శించాడు, అన్ని భాషల్లోనూ అన్ని సినిమాల్లోనూ ఉన్న చిన్న చిన్న బిట్లను ప్రదర్శించాడు. మన దేశంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర వీళ్ళందరినీ ప్రదర్శించాడు. దాంట్లో పేదరికాన్ని గురించిన బిట్లను మాత్రమే ఎన్నుకున్నాడు, పేదరికాన్ని ఎదిరించిన బిట్లను మాత్రమే ఎన్నుకున్నాడు. ఒక దాంట్లో ఒక పాత్రధారి అంటాడు, నేనెవరు అనుకున్నావు, ఎంత ఆస్తి ఉంది నాకు, ఎంత ధనం ఉంది నాకు, ఎంతమంది వెనకలు ఉన్నారు నాకు, ఎంతమంది తండ్రులు తాతల ఆధ్వర్యం ఉంది నాకు. నువ్వు అమెరికాలో ఏ సంఘటన జరిగినా కూడా దానికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది, దాని పరిణామాలు ప్రపంచం మీద ఉంటాయి. ఇవాళ న్యూయార్క్లో ఒక మమ్దాని అనే 34 ఏళ్ల కుర్రాడు ఎన్నికైతే ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చిందంటే, నేనేమనుకుంటున్నానంటే ఇది మామూలుగా ఎన్నిక కాదు, ట్రంప్ మీదే ఎన్నిక, ట్రంప్ మీద గెలిచాడు. ఒక అమెరికన్ ప్రెసిడెంటు ఒక మేయర్ ఎన్నికలో జోక్యం చేసుకొని అతన్ని ఓడించడానికి శతవిధాలా ట్రై చేశాడు, అయినప్పటికీ కూడా గెలిచాడు. అలాగా ట్రంప్
దుష్ట పరిపాలన మీద, గందరగోళ పరిపాలన మీద కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి జైలుకు వెళ్లడం తప్పదని ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక రంగాలలో అవినీతి జరిగిందని తెలిపారు. తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీ అవినీతికి పాల్పడిందని అన్నారు. తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యి కల్తీ చేసి వేల కోట్ల రూపాయలు జగన్, ఆయన కుటుంబ సభ్యులు దోచుకున్నారని ఆరోపించారు. దొరికిపోయామని తెలిసిపోయాక నెపం ఆవుల మీదకు జగన్ నెట్టడం సిగ్గుచేటని అన్నారు. అలాంటి వ్యాఖ్యలు కేవలం గడ్డి తినే వాళ్ళే చేస్తారు. అసలు జగన్ కి బుద్ధుందా అని ప్రశ్నించారు. అట్లాగే భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి, లేకపోతే శిక్ష పడాలని అందరూ భావిస్తున్నటువంటి కేసు ఏమన్నా ఉందంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారం విషయంలో 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో అనేక రంగాల విషయంలో అవినీతి జరిగింది. అనేక చోట్ల కక్కుర్తిపడ్డారు, నీచానికి దిగజారారు. కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ప్రజల సొమ్ముని ధారాళంగా దొంగతనం చేసి మూటగట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఏమీ చాలనట్టు కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుపతిలో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ ప్రసాదాలని, లడ్డు ప్రసాదాలని, అన్న ప్రసాదాలని ఎంతో పవిత్రంగా భావిస్తారో దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి తనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, తనకి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఆ పాలక మండలిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అవినీతి చేయటమే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.